హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఏంటి ఈరోజు నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నానండి? ఈరోజు నుంచి కొంచెం డిఫరెంట్గా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఇదే విధంగా ఫాలో అయిపోయి చేస్తూ ఉంటాను. అలాగే రెసిపీ లేదని అనుకోకండి, రెసిపీ అనేది కూడా ఉందండి. ఈరోజు ఏంటి అంటే దోశలోకి ఇడ్లీలోకి పల్లీలు పుట్నాలు లేకుండా చట్నీని చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కిచెన్లోకి వెళ్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకున్నానండి. ఆ తర్వాత పోపు గింజల్ని, ఒక ఎండుమిర్చిని, 1/2 స్పూన్ ఇంగువని వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపు గింజల్ని ఆయిల్ అంతా వేసుకోకుండా 1 స్పూన్ వరకు వేసుకునేలాగా ఒక బౌల్లోకి తీసి పోపుని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అదే ప్యాన్లోకి నేను ముందుగానే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసుకొని పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మాడిపోకూడదండి, కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు, ట్రాన్స్పరెంట్గా రెడీ అవ్వాలన్నమాట. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రెగ్యులర్గా అయితే ఓన్లీ వెల్లుల్లి పచ్చిమిర్చితోనే, రెడ్ మిర్చి పొడితోనే చట్నీ చేస్తూ ఉంటానండి. కానీ ఈరోజు అలా వద్దని చెప్పి ఇంట్లో వాళ్ళు అనేసరికి ఈ విధంగా రెడీ చేస్తున్నాను అనమాట. చాలా రుచిగా ఉంటుందండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసేసుకున్న తర్వాత టమాటా అనేది సాఫ్ట్గా రెడీ అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట. త్వరగా ఉడకడం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ని, 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి టమాటో అనేది సాఫ్ట్గా ఉడికేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఈ ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. మన కిచెన్ అనేది హైజీనిక్గా ఉండాలంటే సింక్ అనేది ఖాళీగా ఉండాలి, అంట్ల స్టాండ్ అనేది నిండుగా ఉండాలని నేను ఫాలో అవుతూ ఉంటానండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు టమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి ఒక 4 వెల్లుల్లిని, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు అనేది ముందుగానే వేసుకున్నాం కదండి, దానిలోకి చట్నీని వేసేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయిందనమాట. మీరు ఇదే విధంగా పోపు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోని టమాటాలు, పచ్చిమిర్చి ఉడికించుకుంటారా అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. ఆ తర్వాత దోశలు వేసుకోవడానికి బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం బ్యాటర్ని తీసుకొని వేరొక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఎవరైనా కానీ సాయంత్రం స్నాక్స్ లాగా పొంగనాలు కానీ, పునుగులు కానీ, ఊతప్పం కానీ కావాలంటే దాంతో చేసిస్తాను. మిగతా బ్యాటర్లోకి ఇలా సాల్ట్ని, వాటర్ని వేసుకొని దోశ కన్సిస్టెన్సీ లాగా రెడీ చేసేసుకొని కావాల్సినన్ని దోశలు వేసేసుకోవడమే. మీరు ఇలాగే చేస్తుంటారా అండి? నేనైతే 1-2 రోజులు తప్ప ఎక్కువగా స్టోర్ చేసుకోనండి. ఆ తర్వాత ఎవరికి నచ్చినవి అదే విధంగా దోశలు వేసిస్తానండి. ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, అలాగే నూనె కారం కలిపేసుకొని కారం దోశలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఎలా గ్రైండ్ చేసుకుంటారో, ఎన్ని రోజులు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, దోశలు వేసేసుకొని ఇలా అటు ఇటు ఆయిల్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇప్పుడైతే నేను దోశలు రెడీగా ఉన్నాయి, తినడానికి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటే టీవీలో నచ్చిన పాట వస్తుందని చెప్తున్నారండి. ఆ తర్వాత ఇక్కడ ఒక విషయం అండి, నేను నైట్ ఎగ్ ఫ్రై చేశాను. ఈ దోశలోకి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. మీ దోశలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇంట్లో ఎగ్ ఫ్రై ఉందనుకోండి, టేస్ట్ చూడండి, మీ అందరికి కూడా బాగా నచ్చేస్తుంది. ఇలా దోశ వేసుకొని దాని మధ్యలో కూడా కర్రీ పెట్టేసి 1 నిమిషం అటు ఇటు ఫ్రై చేసుకున్నారనుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా 2-3 రకాల కర్రీస్ చేసినప్పుడు అందరికీ అవన్నీ ఇష్టం ఉండవు కదండి. అలాంటప్పుడు ఇలా చిన్న స్పూన్తోనే కొంచెం కొంచెం పెట్టారనుకోండి, ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఇలా దోశలు వేసుకుంటూనే పక్కన నేను మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా దోశ ఫ్రై అయ్యేలోపు మనం ఖాళీగానే ఉంటాం, పక్కన స్టవ్ కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇలా వెంటనే కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి. సమ్మర్ కదా, ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండాలంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేస్తూ ఉంటానండి. నార్మల్గా అయినా దోశలు వేసేటప్పుడు ఇదే విధంగా చేస్తూ ఉంటాను. నాన్ వెజ్ కర్రీస్ చేయడం అంటేనే చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే పని లేకుండా మటన్ అనేది వాళ్ళు కట్ చేసి ఇస్తారు కాబట్టి నాకు ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే దోశలు వేసి లాస్ట్లోకి నేను తినేస్తానండి. వేడివేడిగా నాకు కావాల్సినన్ని వేసేసుకొని ఆ తర్వాత మటన్ అనేది ఉడికేలోపు ఇలా టిఫిన్ చేస్తూ ఫోన్ చూసుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటానండి. లేదంటే ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా కానీ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటాను.
ఆడవాళ్ళందరూ ఇదే పని చేస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు అప్పుడు మాత్రమే టైం అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. టీవీ చూసే అలవాటు ఉన్న వాళ్ళైతే టీవీ చూసుకుంటూ తినేస్తూ ఉంటారు. లేదంటే ఫోన్ కాల్స్ అమ్మ చెల్లి అన్నయ్య వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా వాట్సాప్లు చెక్ చేసుకుంటూ స్టేటస్లు చూసుకుంటూ నిదానంగా టిఫిన్ కంప్లీట్ చేసేసుకుంటానండి. తినేటప్పుడు ఫోన్లు టీవీలు చూడొద్దని మా వారు చెప్తూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఇలా జరిగిపోతూనే ఉంటుంది. నేనైతే కర్రీ ఏమైపోతుందో అని ఒకసారి ప్లీజ్ బావా వెళ్ళి ఒకసారి స్టవ్ మీద కర్రీని కలిపి రావా అని చెప్తుంటే సరే అని తను వెళ్ళేశారండి. ఆ తర్వాత ఇప్పుడు నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈలోపు కర్రీని చూద్దాం. ఒక 50% అనేది మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరో పక్కన స్టవ్ మీద టీ కూడా పెట్టేసుకున్నాను. టిఫిన్ తర్వాత తప్పకుండా టీ తాగుతానండి. సెకండ్ టైం టీ తాగడం అనేది ఎంత మానేయాలన్నా కుదరట్లేదండి. మార్నింగ్ అయితే హడావిడిగా తాగుతూ ఉంటాము. ఇలా టిఫిన్ తర్వాత అయితే కొంచెం రిలాక్స్గా ఉంటుందండి. ఇలా టీ తాగుతూ నెక్స్ట్ ఏం చేయాలనేది మన బుర్రలో తిరుగుతూనే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇలా టీ తాగేసి పక్కన మనం టిఫిన్ చేసిన అంట్లన్నీ సింకులో వేసుంటాము, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. స్నానం పూజ అయిపోయాకనే నేను టిఫిన్ తింటాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం పని ఉండదండి. శాంతమ్మ మా దోబి వచ్చేసరికి బట్టలు కూడా నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు టిఫిన్ చేసిన గిన్నెలన్నీ కడిగేసుకుంటే నా పని కంప్లీట్ అవుతుంది. పని కంప్లీట్ అంటే ఫుల్ డేది కాదండి, ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే. చూడండి ఇలా గిన్నెలన్నీ శుభ్రం చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇలా పెట్టుకొని ఆ తర్వాత గిన్నెల స్టాండ్లోకి వేసేసుకుంటాను. చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానండి. రైస్ కడిగిన వాటర్ని ఒక గిన్నెలో కానీ బకెట్లో కానీ వేసి ఈవినింగ్ టైంలో చెట్లకు పోస్తూ ఉంటానండి. రైస్ కడిగి పెట్టేసామనుకోండి ఇంకా మన కిచెన్లో పని అయిపోయింది అనమాట. ఈ పనులన్నీ అయిపోయేసరికి మాకు పాలు కూడా వచ్చేస్తాయండి. మా పాలు అయితే కొంచెం లేట్గా, కొంచెమేంది చాలా లేట్గా వస్తాయండి. ఇలా పాలు కూడా పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత కిచెన్లో నుంచి ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కబ్బోర్డ్లో మడత చేసి పెట్టుకున్న బట్టలన్నీ సర్దేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు పని అయిపోయింది అనమాట. లంచ్ తర్వాత రేపటి టిఫిన్కి ఏం రెడీ చేసుకోవాలి ఏంటి, సాయంత్రం స్నాక్స్ ఏంటి అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.